ప్రియమైన దేవుని పిల్లారా, మనం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరూ కూడా శుభం కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక అధికారి అంటాడు యేసు ప్రభుని, అయ్యా నేను పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏం చేయాలి అని. యేసు ప్రభు అంటాడు, అబద్ధం చెప్పకూడదు, వ్యభిచారం చేయకూడదు, తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించాలి, తర్వాత చూడండి మంచి భక్తి సాధన చేయాలి అన్నప్పుడు చూడండి ప్రభు కొన్ని ఇలా జీవించాలి, ఇలాంటి బ్రతుకు ఉండాలి, ఇలాంటి జీవితం మనం జీవిస్తూ ఉంటేనే మన పరలోక రాజ్యం మనం వెళ్తామని కొన్ని ఉదాహరణలు చెప్తాడు. అయితే ఆ అధికారి అంటాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచే ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. అయితే యేసుప్రభు అన్నాడు, నీలో మరొక కొరత ఏర్పడింది. ఏంటయ్యా అంటే, నువ్వు మహా గొప్ప ధనవంతుడివి కదా, నీకు కలిగినంత కూడా పేదలకి పంచిపెట్టు అంటే ఆ వ్యక్తి ఆ అధికారి ఇష్టపడలేదు. యేసుప్రభు అన్నాడు, ధనం అనే అహంకారం గర్వని హృదయం అంతా నిండిపోయి ఉంది కాబట్టి సూది బెజ్జంలోంచి ఒంటె దూరిద్దేమో గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అని దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకు అంటే ప్రియ దేవులారా, ధనం అనే అహంకారంతో నిండిపోయి ఉన్నవాడు ధనంతో నేను ఏదైనా కొనగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను అనేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అందుకనే ప్రియ దేవులారా, ధనం అనే ఒక దయ్యపు పిశాచిని మన హృదయాల్లో, మన తలంపుల్లో, మన నరాల్లోకి ఎక్కించుకోకూడదు. ఎందుకో తెలుసా, ఒకవేళ ధనం మీద మనం మోజుపడ్డాం అనుకోండి, అది ఏం చేస్తుంది, ఈ లోకంలోనే మనల్ని నాశనం చేస్తుంది. ప్రభు దగ్గరికి మనం వెళ్ళటానికి వెళ్ళనివ్వకుండా అది అడ్డుపడుతుంది. హల్లెలూయా.